హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు తండ్రి, మహాగురువు, జగద్గురు, విశ్వగురువు అయిన ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి, అలాగే మాస్టర్ ఇమోటల్ మాస్టరు, కాంతి మాస్టర్ అయిన పరమగురువు అయిన ఆ యొక్క సివివి మహా గురువుకి కూడా నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. గురువులకి, గురుశక్తికి, శంబాల మాస్టర్స్కి, శంబాల మాస్టర్ టీమ్ మెంబర్స్ అందరికీ, హిమాలయ యోగులకి, పరమ గురువులకి, జగద్గురువులకి, విశ్వగురువులకి, యూనివర్సల్ గురుమండలికి, విశ్వ ప్రభుత్వానికి కూడా నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ గురుతత్వానికి, గురువు యొక్క ఎనర్జీస్కి పాదాభివందనాలు. వెల్కమ్ మాస్టర్స్ అందరికీ పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వెల్కమ్ మేడం. శాంత మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు విశ్వంలోని గురువులందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మాస్టర్ సివివి గారికి పుస్తకాన్ని మొదలు పెడుతున్నాము. ఆయనకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాస్టర్ సివివి గారి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాము. కుండలిని యోగము. మాస్టర్ సివివి మరియు కాకా భుజంధర్ మహర్షి. కుండలిని యోగం, మానవ సృష్టి ఆవిర్భావ అణు విస్ఫోటనం. మేడం, నా దగ్గర నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా మేడం? లేదు మేడం. ఓకే, అట్లేం లేదు. ఓకే. వార్షికోత్సవ సందర్భంగా బుక్ ను విడుదల చేశారు. ఎప్పుడు 1910 నుంచి, అంటే 2010 కుండలిని యోగం గురించి 1910 సంవత్సరంలో ప్రారంభమైన కుండలిని యోగము 100 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంది. 2010 సంవత్సరం నాటికి 100 ఏళ్ళు నిండిన వార్షిక సంవత్సరము, వార్షికోత్సవము ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాము. ఈ వార్షిక సంవత్సరం జరిగింది కదా మేడం? మేడం, 115 ఏళ్ళు జరిగింది. 115 years. అవును. సూపర్. ఈ సందర్భంగా ఇంతవరకు వెలుగు చూడని కుండలిని యోగంపై నేను రచించిన ఈ పుస్తకం మీకు అందించుటకు చాలా సంతోషంగా ఉంది. అలనాటి మాస్టరు గారి సమకాలిక సహస్ర సాధకులు గాని, సహస్ర సంఖ్యకు మించిన నేటి సాధకులు గాని ఈ 100 ఏళ్ల కాలంలో అందరికీ శుభోదయమగునట్లు కుండలిని యోగంపై ఒక సమగ్ర పుస్తకం వెలుగులోకి తేలేకపోవడం ఒక బాధాకరమైన విషయం. అనేక దశాబ్దాలుగా విస్మరించబడింది. ఏ మానవ ప్రబోధ కోసము, ఏ మహోన్నతాశయంతో ఈ యోగంను రూపొందించాలో ఆ మహా ఆశయంను సంపూర్ణంగా ప్రోత్సహించబడలేదన్న సత్యం తేటతెల్లంగా గోచరిస్తుంది. ఇది యోగంపై మనకు గల నిర్లక్ష్యత, అసమర్థత, అజ్ఞానాన్ని సూచిస్తాయి. యోగంపై ఆసక్తి, నేర్పరితనం లేకపోవడం అన్న భావనను వ్యక్తం చేస్తాయి. ఈ పుస్తకం ఒక అపూర్వ ప్రథమ రచన అని సవాల్గా నిలిచినట్లు ఈ అధ్యయనం, పరిశోధన మరియు సాధన రీత్యా వెల్లడైంది.
మాస్టర్ గారి యోగము ఒక విజ్ఞాన సహిత జ్ఞానము. కేవలం కొన్ని నిమిషములు కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు యోగ సాధన అంటే. జ్ఞానం లేని సాధన గుడ్డి సాధన. ఇది ఎట్లుండనగా ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి సూర్యుని చూపించినట్లు ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత సాధకులకు వర్తిస్తుంది. జ్ఞానము సాధన మిళితమైనప్పుడే సాధనకు పూర్ణత్వం లభిస్తుంది. కుండలిని లోనికి ప్రవేశించేటకు ముందు అని ఇక్కడ ముందు ఉపోద్ఘాతం ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా మాస్టర్ గారి యోగ చరిత్రపై అవగాహన కలిగిన తర్వాత ఇందులో నూతనంగా తెలుసుకోవలసిన విషయాలు అనేక ఉన్నాయని విషయం బయట పడింది. అందులో కుండలిని యోగ క్రియాశీల గురువు గారి ప్రత్యేక శైలితో చాలనం గావించుట చాలా విచిత్రంగా చమత్కారంగా కనిపించింది. పరాశక్తి యొక్క వైవిధ్యము విశిష్టత నన్ను ఎంత ఆకర్షించింది. దీనిపై ఒక పరిశోధన అనుభవపూర్వకంగా సాధనతో అధ్యయనం చేసి దాని విశిష్టతను క్రియాశీలత క్షేత్రాలను సంపూర్ణంగా రచించి వెలుగులోకి తెచ్చి సాధకులకు అందించవలనని జిజ్ఞాస పెరిగింది. సృష్టి ఆవిర్భావానికే పరాశక్తి అయిన కుండలినిపై ఒక గ్రంథం రాయడం సాహసం అనకపోయినా ఒక గొప్ప కార్యమే. ఇంతవరకు కని విని పఠించని ఒళ్ళు పులకరించే విధంగా ఇందులో అనేకమైన అద్భుత విషయాలు, సంఘటనలు, ఘట్టాలు, భయ విభ్రమాలు కలిగించే విధంగా ఉంటాయి. ఇట్టి అపురూప రహస్య విషయాలపై రచన చేయాలన్న ఆసక్తి నాకు కలిగింది. కుండలిని యోగ సాధన జ్ఞానమును వెలుగులోకి తేకుంటే మాస్టర్ గారి యోగ సాహిత్యానికే తీవ్ర లోటు ఏర్పడుతుంది. ఈ లోటుని ఈ విధంగా పూరించదలిచాను. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్టర్ యోగ ప్రాక్టీస్ నిమిత్తము ఆచరణీయమైన జ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చే ఏ రచన అయినా ఆహ్వానించదగ్గదే. జ్ఞాన తేజో కిరణమును మాస్టర్ గారు అంతరమున ప్రజ్వలింపజేశారు. కావున ఇట్టి మహత్కార్యమును చేయగలిగితే ఇందు వైయక్తిక శక్తుల కంటే అంతరికమైన అలౌకిక అదృశ్య ప్రజ్ఞ, అంతర్బుద్ధి, సంకల్ప శక్తి యొక్క సంచలనమే గణింపదగినది. ఇంతవరకు ఎవరూ రచించని ఇంతటి బృహత్ రచన నిజానికి ఒక పెద్ద ఆత్మవిశ్వాసంతోనే సాగింది. రచన ప్రక్రియలో ఎన్నో అరమరికలు ఏర్పడ్డాయి. కుండలిని పరిజ్ఞానము సూక్ష్మాతి సూక్ష్మమైనది, గోప్యములలోకెల్లా గోప్యమైనది. అంటే ఇంతకాలం రహస్యంగానే ఉండిపోయింది. 100 ఏళ్లు నిండిన ఈనాటికి కూడా ఎవరూ రచించని ఈ అపూర్వ దివ్య విజ్ఞానమును నా జీవిత కాలంలోనే రచించవలెనని అభిలాష దృఢపడింది. మాస్టర్ గారి కుండలిని యోగ సాధనపై వ్రాయటకు ధైర్య సాహసాలు చాలలేదు. అయినప్పటికీ వారి ప్రేరణే నన్నొక పనిముట్టుగా తీర్చిదిద్దిందనేది నగ్న సత్యం. కుండలిని సాధనపై సాధకులకు ప్రాక్టీసుకు ఉపయోగపడుతున్నట్లు అభ్యాస విధానమును, క్రియాశీలతను, సూత్రములను, ఫలితములను, అనుభవములను అన్ని కోణముల నుండి సమగ్రంగా ఇంతవరకు ఎవరూ రచించకపోవడం, ఎవరూ ఈనాటికి ముందుకు రాకపోవడం వలన సంపూర్ణ అధ్యయనము, పరిశోధన, సాధన జరగవలసి ఉందన్న భావోద్రేకము నాకు జనించింది. మట్టిలోని మాణిక్యం వలె అతి రహస్యంగా ఉన్న రసవంతమైన యోగ సాహిత్యం ఇంతవరకు ఏ భారతీయ భాషలలో వెలుగులోకి రాలేదు. అది బ్రహ్మ నియంత్రణలో ఉన్న పరాశక్తి అయిన మహోన్నత కుండలిని ఎచట, విషయ నిమగ్నమైన నా బుద్ధి ఎచట. మానవ సృష్టికే మూలము పరమాణువులైన కుండలిని గ్రంథస్థం చేయుట శక్తికి మించిన దైనప్పటికీ గురువు గారి కటాక్షమును అనుసరించి రచన సులభంగానే సాగింది. మానవ శరీరంలోని కుండలిని శక్తికి అద్దం పట్టి చూపించాను. మొట్టమొదటిసారిగా మాస్టర్ గారిచే దాని స్వరూపములు, ధర్మములు, సాధన విధానము బహిర్గతమైంది. కాబట్టి ఇంతటి విశిష్ట వ్యక్తిత్వం గల మాస్టరు గారిని చిరస్మరణీయునిగా చేయదలిచి వారి సృష్టి పునర్నిర్మాణ పాకు ప్రతిరూపంగా వారి కుండలిని యోగంపై ఒక రచన మహత్కార్యాన్ని చేయ తలపెట్టాను. ఇట్టి ఆలోచన ఫలితమే మీ చేతిలో ఉన్న పుస్తకం.
వారు చేసిన సేవలకు రుణాన్ని తీర్చుకొనుటకు వారి కీర్తి ప్రతిష్టలను చిరస్మరణీయం చేయుటకు సాధకుల తరపున నేను ఈ రచనకు పూనుకున్నాను. కుండలిని అనగానేమి? కుండలిని యోగం అనగా ఏమి? దాని ప్రజ్వలన చాలన విధానం గురించి తెలుసుకొనవలెనని అనేకులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఇది దీర్ఘకాల పరిశోధన, అధ్యయనం, సాధన జనిత వ్యాస నిర్మాణం. సంపూర్ణ స్వరూపాన్ని ఇంత విస్తారంగా అనేక పేజీలలో నిర్ధారించుటకు నాకు కష్ట సాధ్యమే అయింది. యోగరంగమున మరుగున పడి ఉన్న సాధనను వాస్తవ రూపమున వెలుగులోకి తెచ్చుటకు మాస్టర్ గారు నాకు అనుమతించుటే కాక ఆచరణీయమైన అనుభూతులను ప్రవహింపజేశారు. మేడం, ఒక 5-6 పేజీల వరకు ఇంకా ఇదే చెప్పాలనా లేకపోతే ఏముంది మేడం? చాలా ఉంది మేడం. అంటే సాధకులు ఎలాగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి, మరి గురువులుగా పుట్టగొడుగుల్లో ఎలా ఉద్భవించారు, ఇవన్నీ కూడా చెప్తారు. ఇది చెప్పండి మేడం, ఉపోద్ఘాతం చెప్పండి మేడం. ఓకే. సాధన పరంగానే కుండలిని ఒక ప్రత్యేక దృక్కోణంలో విశ్లేషించి నిర్ణయ కథన శీర్షికల అధ్యాయముల పూర్వకంగా రచించడం మరింత కష్టసాధ్యమైంది. మోకాటి పర్వతాలన్నింటినీ ధైర్య సాహసాలతో దాటి కుండలినిపై గ్రంథమును పూర్తి చేసి యోగ శిరోమణి అయిన మహోన్నత మాస్టర్ గారి విశ్వరూపాన్ని దర్శించాను. కుండలిని యోగ సాధన సంపూర్ణ స్వరూపం కొరకు సాధన లోకం 100 ఏళ్ల నుండి నిరీక్షిస్తుంది. వారి కోరికను నెరవేర్చుటకు చేసిన ప్రయత్నం నేటికి సఫలీకృతమైంది. రచన ప్రారంభం నుండి చివరి వరకు ఎన్నో సమస్యలు, అవరోధములు, ఆటంకములుగా నిలిచినవి. ఇటు విచిత్ర విలక్షణ పరాశక్తిని చిత్రించడంలో అనేక సాంకేతిక పరమైన ఒడిదుడుకులు ఎదురైనవి. వాటన్నింటినీ తొలగించుకొని ముందుకు సాగడానికి కొంత ఆలస్యమైంది. ఇందు విశ్లేషించిన ప్రతి సన్నివేశము, సంఘటన, సందర్భము సాధనలో క్లిష్టమైన యోగ ప్రక్రియ ద్వారా వెల్లడైననే గాని నా సొంత అభిప్రాయాలు కావు. అనుభూతులను తిరిగి నిర్ధారించుటకు దీర్ఘకాలం పట్టింది. రచన ముందుకు శీఘ్రంగా సాగలేకపోయిన చివరకు మాస్టర్ గారు ఈ పనిని నిరాటంకంగా పూర్తి చేయించారు. ఇట్టి దుర్లభమైన కార్యములకు శ్రీ గురుమూర్తి పరిరక్షకులుగా వ్యవహరించారు. నైతిక బలమును, సంకల్ప శక్తిని ప్రసాదించి ముందుకు నడిపించారు. వారి తోడ్పాటుతోనే ఆలోచన ప్రవాహం నిరాటంకంగా సాగింది. ఆచరణీయమైన అనుభవపూర్వకమైన కుండలిని యోగ సాధనపై ఇంతకు మించిన లోతైన, విశాలమైన, పరిశోధనాత్మకంగా వెలువడిన విజ్ఞాన సహిత జ్ఞానము, సత్యార్థాలు, రహస్యార్థాలు, సాధన మర్మాలు, కళకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యము, కళాంతరజ్ఞతను అవగతం చేసుకున్న ఉత్తమ అనుభవ వయోధికులైన యోగి వర్యులంటే వారి పాద సన్నిధిలో చేతులు కట్టుకొని నిలిచి విద్యార్థినై తెలుసుకొనుటకు సంసిద్ధుడనై ఉన్నాను. ఇంతకు మించిన క్రియాశీలత, విజ్ఞానం లేదని ఈ పరిశోధన రచన సవాల్ చేస్తుంది. కుండలిని యోగ సాహిత్య రచన, ప్రచురణ సంస్థాగత స్థాయిలో జరగవలసి ఉంది. వ్యక్తిగతంగా నాలాంటి వారు ఇష్టి పని చేపట్టడం దుర్లభమే. కానీ వైయక్తికంగా కృషి జరిగేటప్పుడు వ్యక్తిగత వ్యయ ప్రయాసాలు అనివార్యం. శ్రమ, డబ్బు, కాల పరిమితిని, సాంకేతిక మానవ వనరులతో కూడిన క్లిష్టమైన సాధన ప్రధానమైన కుండలిని విజ్ఞానమును రచించుట అంత సులభమైన పని కాదు. ఎందుకనగా కుండలిని శక్తి రూపం, పరబ్రహ్మ అంశ అతి రహస్యమైనది, సూక్ష్మమైనది. గ్రహించుట, రచించుట బహు దుర్లభమైనది. భక్తరహిత తారక రాజయోగంను సంపూర్ణంగా ఈ మూల నుండి ఆ మూల వరకు చదవడమే ఒక మహత్కార్యం. అందులోని ఒక భాగమైన కుండలిని యోగము స్వరూపము, సాధన, ఫలితాలు పొందడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. దీనిపై ఇంకా ఎన్నో పరిశోధన రచనలను చేపట్టడానికి అవకాశం పుష్కలంగా ఉంది. కలియుగంలో కుండలిని యోగ వ్యవస్థాపకుడగు
ఇట్టి గౌరవ స్థానం పొందిన వారు మాస్టర్ తప్ప మరొకరు ఉండడం అసంభవమైన విషయం. యోగ వాంగ్మయంలోనే మహనీయ స్థానం ఆక్రమించారు. సత్యయోగం గురించి పూర్తిగా తెలియాలంటే, సాధన చేయాలంటే కుండలిని స్వరూపమును పూర్తిగా జీర్ణించుకొనవలసి ఉంది. ఈ పుస్తకం అంది ఏది ఉందో అది ఇతరతర కనబడదు. ఇందులో ఏది లేదో అది ఏ గ్రంథమందు ఉండదు. అతి రహస్యమైన కుండలిని శక్తి నైతిక స్వరూప స్వభావాలను వర్ణించి నిరూపించుటకు ఈ పుస్తకమందు ప్రయత్నించడం జరిగింది. కుండలిని గురించి పూర్తిగా తెలియాలంటే ఈ సృష్టి నిర్మాణ వ్యవస్థను పూర్తిగా జీర్ణించుకోవాలి. ఈ శక్తి పాత్ర విశేషాలు ఎక్కువ భాగం సాధనలో సద్గురువు సలహాతో అనుభవంగా ఎవరికి వారు తెలుసుకొనవలసినదే గాని వేరొక మార్గం లేదు. కుండలిని గురించి వ్రాయడంలో భాష కన్నా భావము, అనుభూతి, సాధన ముఖ్యం. దేవ భాషలో వాడిన పదజాలంతో శక్తిని చిత్రించాను. మరికొందరికి మాస్టర్ కుండలిని యోగంపై పుస్తకం రాశానంటే కోపం వస్తుంది. మాస్టర్ యోగ సాహిత్య రచన గురించి ప్రస్తావించడం కూడా ఒక తప్పుగా తయారైంది. సుమారు 100 సంవత్సరాల నాటి కుండలిని మహిమలను గురించి సాధక లోకము ఈనాడు కూడా తెలిసినంత వరకు ఊరూరా కథలుగా చెప్పుకుంటున్నారు. శతాబ్ది కాలం నాటి చరిత్ర ఇది. కుండలిని యోగ సాధన కథ సుమారు 1.5 శతాబ్దం క్రింద ప్రారంభమైంది. దీనిపై ఎవరికి తోచినట్టు వారు పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో సిద్ధాంత కలహాలతో వాదలాడుకుంటూ సాధన భ్రష్టులయ్యారు. అలనాటి నుండి ఈనాటి వరకు కుండలిని యోగ సాధన క్రియాశీలతను అర్థం చేసుకునలేదని నిశిత పరిశోధన వల్ల తెలుస్తుంది. క్రియా విధానమునకు ఆచరణ దృక్పథంతో అనేక సంవత్సరములు నిరంతర శోధన, సాధన, అధ్యయనంతో వాస్తవాలను విశ్లేషించి ఈ గ్రంథం ద్వారా ప్రకటించడమైనది. కుండలిని చాలనంతో సాధించవలసిన యోగ ఫలితాలను పరిశీలించినప్పుడు, యోగ రూపాన్ని మొత్తం పరిగణనలోకి తీసుకున్నప్పుడు కుండలిని శక్తి విశ్వరూప దృక్పథం స్పష్టమవుతుంది. శరీరమందు బృహత్తరముగా కుండలిని నిర్వహించు పాత్ర ద్వారా చాలా జటిలమైనది. దీనిని గురించి రచించుటకు, తెలుసుకున్నటకు, మాట్లాడుటకు కూడా భయపడిన వారు ఎక్కువ మంది కలరు. ఈ చిన్న గ్రంథము కుండలిని యోగ రూపమును సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటకు విశేషంగా తోడ్పడుతుంది. పరిశీలన దృక్పథంతో సాధన జనిత కుండలిని అనుభవాలను వెలుగులోకి తెచ్చిన ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. గ్రంథస్థం చేసిన వారు, వ్యాఖ్యానించిన వారు లేరు. సాధకులను తయారు చేయు గురువులు లేరు. కుండలిని విశ్వరూపాన్ని దర్శించి ఈ విధంగా నిరూపించడానికి సాహసించిన ప్రయత్నమే ఈ గ్రంథ రచన. విస్తృత రచనలు చేయకపోవడం కుండలిని యోగంపై సమగ్ర అధ్యయనం ఇంకా జరగవలసి ఉందన్న సత్యాన్ని వెల్లడిస్తుంది. మానవ సృష్టి ఆవిర్భావానికి పురుడు పోసుకున్న ఇట్టి రహస్య పరిణామపు విచ్ఛేదన రచన ఇంతవరకు ఉద్భవించలేదనుట అతిశయోక్తి లేదు. కనుకనే అనేకులు కుండలిని పద శబ్దము వినగానే ఆశ్చర్యపడి శక్తి విషయ గాంభీర్యంచే ఆకర్షితులై దానిపై విశేషంగా భక్తి భావనలు కలిగి ఉన్నారు. తెలుగువారు పులకించి మైమరెతుదురు. ఆంధ్రుల హృదయములలో స్థిరమైన ముద్ర వేస్తుంది. సాధకులనే కాక నా అభిమానులను, పాఠకులను, పరిశోధకులను సైతం పరవశింపచేస్తుంది. కుండలిని స్వరూప నిరూపణ ప్రక్రియను సాంగోపాంగముగా రచించిన విధానమును సహృదయులు గ్రహించగలరు. కాలక్రమేణా అమూల్య కుండలిని క్రియాశీలత అందరికీ వాస్తవ రూపంలో అర్థం గాక మార్పులు, చేర్పులు, కూర్పులు ఎవరికి వారు తమకు అనుగుణంగా రూపొందించుకొని వ్యాఖ్యానిస్తున్నారు. సాధన చేస్తున్నారని పరిశోధన వల్ల తెలుస్తుంది. ఎవరెవరి సంస్కారములు, సాధన తీవ్రత, జ్ఞానం ఏ విధంగా ఉండునో వారికి తగిన అర్థం వానిలో స్ఫురిస్తుంది. సాధన యందు అంచెలంచెలుగా ముందుకు సాగిన కొలది వినూత్న విశాల భావములు కనబడతాయి. అయితే మిడిమిడి జ్ఞానంతో ఎవరెవరు ఎన్నెన్ని అర్థములు లాగినను
ఎన్నెన్ని భాష్యములు చేసినను ఇంకను కుండలిని గురించి తెలుసుకొను అన్నంత విజ్ఞానము కుండలిని యోగ భండారమందు మిగిలియే ఉన్నది. ఇది ఒక మహాసముద్రము, అపారమైనది, సాంకేతికమైనది. దీన్ని మదించి కొందరు యోగ పరంగాను భక్తిగాను అర్థం చెప్పుకున్నారు. ఇది ఏ కుండలిని యొక్క మహిమ బట్టి జ్ఞానము మరి ఏ ఇతర ఇతిహాసములందు గాని, పురాణముల యందు గాని, ఉపనిషత్తులలో గాని, బ్రహ్మసూత్రములందు గాని, యోగ గ్రంథములందు గాని లభించదు. ఓహో, కుండలిని మహిమ ఎట్టిదై ఉన్నది! కుండలిని రహస్యము ఎంత అపారమైనది! ఇట్టి కుండలిని గురించి వర్ణించుటకు ఇంతకంటే అధికమగు ప్రమాణమేమి కావలెను? ఇది ఏ కుండలిని యొక్క అనన్య సామాన్య ప్రతిభ. ఇట్టి మహత్తర యోగమును నిర్వహించిన మాస్టర్కు మనం ఎంతో రుణపడి ఉన్నాము. వారి జ్ఞాపకాలు కలబోసుకున్న సంచికలుగా, పుస్తకాలుగా, పలు వ్యాసాలతో ప్రచురించాలన్న ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలి. వారి జ్ఞాపకాల జాగృతిలో ఎన్నో కుండలిని ప్రజ్వలన చాలన కార్యక్రమాలు చేపట్టాలని నా కోరిక. సంపూర్ణంగా వికసించిన జీవిత పద్మము వెదజల్లే కీర్తి పరిమళాలు తరతరాలను ప్రభావితం చేస్తాయి. అటువంటి అదృష్టము కారణ జన్ములైన కొందరికి మాత్రమే కలుగుతుంది. ఆ కొందరిలో మాస్టరు మనము. వారి కుండలిని సాధన తెరిచి ఉన్న ఒక మహా ఉద్గ్రంథము. వారి జీవిత మార్గము భావి తరాల యోగ సాధకులకు సందేశం, ఆదర్శం. వేద కాలంలోని యోగులు, పురాణ కాలమందలి యోగులు ఎంతమంది కుండలిపై యోగాభ్యాసం చేశారు, ఫలితాలను సాధించారు అన్న ప్రశ్న ఉంది. దానికి కావలసిన ఆధార గ్రంథములు లేవు. ఒక విషయం మాత్రము సత్యం, చాలా కొద్ది మంది మాత్రమే సాధన చేశారని చూశాగా అక్కడక్కడ ప్రాచీన గ్రంథాలలో బయటపడింది. అయినప్పటికీ కుండలిని స్వరూపమును గురించి, సాధన విధానమును గురించి గాని, సాధించిన ఫలితాలను గురించి గాని అలనాటి యోగులు గాని, ఈనాటి యోగులు సాధకులు గాని, రచయితలు గాని గ్రంథస్థం చేయలేదు. పతంజలి కూడా అలనాటి యోగుల సాధనాలను గమనించి గ్రంథములను పఠించి ఈనాడు మనకు సాధనకు యోగ్యమగునట్టు యోగ సూత్రములను రూపొందించి మనకు అందించాడు. వీరు కూడా తమ యోగ సూత్రముల యందు కుండలిని యోగం గురించి వివరంగా ప్రస్తావించలేదు. ఉపనిషత్తుల యందు సమగ్రంగా వివరించలేదు. ఈనాటి ఆధ్యాత్మిక ప్రవీణులను పరిశీలిస్తే షిరిడి సాయిబాబా గాని, రామకృష్ణ పరమహంస గాని, రమణ మహర్షి గాని, అరవిందుడు గాని, బుద్ధుడు గాని, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, కేంద్రాలు, వాటి అధిపతులు గాని, ప్రవక్తలు గాని, మత గురువులు గాని తామే దేవతలమని, దైవాంశ సంభూతులమని తమంత తమగా ప్రకటించుకున్న మానవ దేవతలు గాని పరాశక్తి యొక్క విశ్వరూప దర్శనం గురించి వర్ణించలేదు, గ్రంథస్థం చేయలేదు, సాధన చేయలేదు, అనుభూతి పొందలేదు. అనగా వారు కుండలిని యోగాభ్యాసం చేయలేదని వ్యక్తం అవుతుంది. విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా కుండలిని గురించి సందర్భపూర్వకంగా ప్రస్తావించారే గాని పరాశక్తి సంపూర్ణ స్వరూపమును, సాధన మార్గమును వివరించలేదు. ఈనాడు అనేక మంది యోగ గురువులు పుట్టగొడుగులా ఉద్భవించారు. వారు కుండలిని యోగులమని, కుండలిని జాగృతం చేశామని, కుండలిని పైకి లేచిందని, ఇతరుల కుండలిని లేపగల సామర్థ్యం కలదని, శక్తిపాతం ఎంతమందికైనా దారపోయగలమని ప్రగల్భాలు పలుకుచూ ప్రకటనలు చేస్తూ మరికొంతమంది కుండలిని సాధనను కొంతవరకు వాణిజ్యపరం చేశాయి, డబ్బులు సంపాదిస్తున్నారు. సాధకులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కలియుగంలో విరాట్ పోతులూరి వారు కాకుండా మరెవరికి ఈ కుండలిని గురించి ఏమీ తెలియదు. సాధన చేసిన వారు లేరు. ప్రాచీన గ్రంథ శ్లోకములను వర్షిస్తూ నిన్నారే గాని కుండలిని యోగ సాధకులు ఈ యుగమందు కుండలినిపై నైపుణ్యత కలిగి
సాధన చేసి ప్రజ్వలింపజేసి చాలనం చేయించి దాని సృష్టి రహస్యములను భవిష్యత్తు మేడం మేడం ఒక్క నిమిషం. భవిష్యత్ కార్యక్రమాలను గురించి మొట్టమొదటిగా తెలిపిన వ్యక్తి యోగ శిరోమణి మాస్టర్ సివివి గారే. సారాంశం ఏమనగా, అసత్య ప్రకటనలు చదివి మోసపోకండి. కుండలిని సృష్టి సంబంధమైనది, దైవ రహస్యమైనది. దైవ కార్యములను సృష్టికర్త రూపొందించిన ప్రణాళికను అమలు పరచుటకు ఏర్పరిచిన శక్తి కుండలిని కేవలం లోక కళ్యాణం కొరకు, సృష్టి నిర్మాణం కొరకు ఉపయోగించుటకు తోడ్పడుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా తన కారణ జన్మ కర్తవ్యములను నిర్వహించుటకు షట్చక్రములను అధిరోహించుట, కుండలిని రహస్యములు స్థూలం నుండి మేడం శాంత మేడం చెట్లేదా? ఇందాక వినిపిల్లాడు మేడం, ఇప్పుడు వినపడింది. ఓకే, అయిపోయింది. చివరికి ఇది ఓకే, కంటిన్యూ చేయండి మేడం. మేడం ఫోన్ వచ్చిందా మీకు? శాంత మేడం మేడం ఫోన్ శ్రీకృష్ణుడు కూడా ఇవంతా అయిపోయింది మేడం, మీరు విన్నారా అంటున్నా? విన్నాను మేడం, అయింది. ఫోన్ వచ్చిందా ఏమన్నా మధ్యలో? కొంచెం బ్రేక్ అవుతుంది మేడం. లేదు మేడం, నాదేది లేదు, డిస్టర్బెన్స్ ఏమి లేదు. ఇటుకి అయిపోయింది అన్నారు కదా, ఆడి వరకు వినపడింది. ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. ఇంతవరకు పుస్తకం యొక్క విశిష్టతను స్వల్పంగా విచారించి కొంతవరకు బాహ్య నిరీక్షణ గావించితిని. ఇది ఒక ప్రామాణిక అధికారయుతమైన ఆదర్శ రచన. ఇంతటితో ఈ ప్రసంగం ఆపి కుండలిని లోనికి ప్రవేశించి శక్తిని ఏ విధంగా ప్రజ్వలింప చేయవలను, చాలనము ఎట్లు చేయవలను మరియు దాని అందచందములను గురించి తెలుసుకుందాం. అందరికీ పరాశక్తి ఆశీస్సులు. ఆచార్య డాక్టర్ యోగశ్రీ రచన చేసిన వారు మేడం. అంతరంగం గురించి ఇచ్చారు ఇక్కడ. మీ చేతిలోని ఈ గ్రంథము ఒక సాధారణమైన కాగిత ముద్రణ సముదాయము కాదు. ఈ జగత్తులో రచించిన సమస్త రహస్య గ్రంథముల సముదాయం యొక్క మహత్తర సారము. అతి గాఢముగా, లోతుగా సాధనలో మదించి వెలికి తీసిన సార సంగ్రహము. ఎవరి చేతిలో ఈ గ్రంథం ఉంటుందో వారికి ఈ మానవ సృష్టి రహస్యములు అవగతం అవుతాయి. ఈ పుస్తకం అందలి ప్రతి అధ్యాయమే కాదు, శీర్షికయే కాదు, తెలుగు అక్షర భాష సముదాయమే కాదు, ఒక మంత్రము కాదు, దివ్యమైనది. ప్రతి భావము ఒక మంత్రమయం, చైతన్యమయం. ఇట్టి శ్రేష్టమైన జ్ఞానమును చదవడం వలన సంపూర్ణ వేదాలు, ఉపనిషత్తులను చదవడంతో సమానము. పూర్తిగా పఠించండి, సంపూర్ణంగా అర్థం చేసుకోండి, పలుమార్లు తిరిగి చదివి జీర్ణం చేసుకుని అనుభూతికి తెచ్చుకోండి. ఇది ఒక విజ్ఞాన సహిత జ్ఞానం, కేవలం సాధనలో సంపాదించిన జ్ఞానామృత మకరందం. ప్రప్రథమ అపూర్వ రచన. ఇంతవరకు ఇటువంటి రచన ఎవరు చేయలేదు. గ్రంథాధారాలు కనిపించట లేదు. పానము చేయండి, జీవిత పరమార్థమును సాధించండి. అసాధారణంగా లభించిన ఈ పరమార్థ భాగ్యమును ప్రసాదంగా సాధకులందరికీ ఉపయోగపడినట్లు ప్రసారమైంది. సమస్త వేదముల సార సంగ్రహము కంటే అపూర్వమైన విజ్ఞానం భగవత్ కృప వలన అతి తీవ్ర సాధన చేత పరంపరంగా శిష్యపరంగానే ఇట్టి విజ్ఞానం పొందుట సాధ్యమవుతుంది. అట్టి నా హిమాలయ గురువులకు, మహాత్ములకు, మహర్షులకు సహస్రాధిక కృతజ్ఞత నమస్కారములను సమర్పించుకొనుచున్నాను. జటిలమైన కుండలిని విజ్ఞాన సహిత దేవ భాష జ్ఞానమును, కోడు భాషను, సరి అయిన అర్థములను సాధకులకు ఉపయోగపడినట్లు రచించితిని. మేడం ఇక్కడ కోడింగ్ కూడా ఉందంట మేడం దీంట్లో.
తీసుకున్నాం మేడం. సరళ మేడం తీసుకుందాం, అన్నీ తీసుకుందాం మేడం. అవును మేడం. సరళ రీతిలో మీకు అందించుచున్నాను. కుండలిని గురించి తెలుగులో కానీ ఈ ప్రపంచ ఇతర భాషల్లో కానీ దీని ప్రక్రియ కార్య సరళికి సంబంధించిన కార్య విధానం క్రమమును ప్రప్రథముగా ఈ రచన ద్వారానే సాధ్యమైంది. వాస్తవ భావములను తాత్పర్యములను వ్యాఖ్యానం ఆచరణీయంగా సాధకునకు ఉపయోగపడినట్లు మధురంగా ఇంతవరకు ఎవరు రచించలేదని ఈ పుస్తకం సవాలు విసురుతున్నది. ఇక్కడ విషయానుక్రమణిక గురించి అంటే శతవార్షికోత్సవ సందర్భంగా మాస్టర్ సివివి కుండలిని యోగిని అంటే రాబో ఇవి ఎన్ని ఉన్నాయి ఒకటే. ఓకే, కాకా భుజందర్ కుండలిని యోగం. కాకా భుజందరు జన్మ వృత్తాంతము. వశిష్ఠునితో ప్రారంభము. ఇంద్రసభ భషుండు వశిష్ఠుడు ప్రశ్నలు అంటే భుజందర్ తన జన్మ వృత్తాంతమును వివరించుట. అష్టమాతృకలు ఆలంబున దేవతల ఉత్సవము జరిగిన సంఘటనలను నివేదించుట. గర్భవతులు ఎక్కడ విహరించిరి. గుడ్లను ప్రసవించుట. కల్పవృక్షానికి వెళ్ళమని ఆదేశము. మేరు పర్వతమును చేరుట. సోదరుల శరీరములను త్యజించుట. శాశ్వతత్వము, దేహ స్థిరత్వము. హంస రకములు, ఇతర పక్షులు, కాకుల గుంపు, కాకులతో భుజందర్, పక్షుల గూళ్ళు, భుజంధరుడిని నివాస స్థలము, భుజంధరుడి గూడును ఎవరు నిర్మించారు, భుజంధర వ్యక్తిత్వము, చంచలము, సామ్యము, పుణ్యజీవనము, వీరి జీవన విధానం, మేరు పర్వతము, కల్పవృక్షము, వర్ణన, కల్పవృక్ష మహాత్మ్యములు. నాకు కొంచెం ఇది అర్థం కావట్లేదు మేడం. ఎక్కడి నుంచి ఆరంభించాలో అర్థం కాలేదు. చాలా ఉపోద్ఘాతము తర్వాత మళ్ళీ కూడా ఉంది మేడం. ఎక్కడి నుంచి అని కాదు మేడం, ఇప్పుడు ఎక్కడి నుంచి అయిందో ఇంకా యాడ్ నుంచి ఉందో ఆ నుంచి కంటిన్యూ చేయండి మేడం. అంటే ఇక్కడ విషయానుక్రమణిక అని ఇచ్చారు కదా, శతవార్షికోత్సవ సందర్భంగా రాబో ప్రచురణలను ఇచ్చి మాస్టర్ సివివి కుండలిని యోగ శిరామణి కర్మ పునర్జన్మలు, నరకము, స్వర్గము, కైవల్యము, కుండలిలోనికి ప్రవేశించుటకు ముందు విషయక్రమణిక. అంటే అవి విషయక్రమణిక అంటే 1 తర్వాత 5, 6, 7 అలాగే ఇవి రోమన్ సంఖ్యలో అది ఇచ్చారు మేడం. అది ఈ పుస్తకం ఎలా చదవాలి, ఈ పుస్తకం ఎవరికి ఉపయోగపడుతుంది, క్రమరహిత పఠనమునకు ఉపకరణాలు. ఇది ఒక వృత్తాకార జ్ఞానం. రచనకు ఆధార భూమికలు. ఇది ఒక వృత్తాకార జ్ఞానం 7, రచనకు ఆధార భూమికలు 9. రెండవది మానవ సృష్టి ఆవిర్భావానికి పురుడు పోసుకున్నది కుండలిని. అణు విస్ఫోటము అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. పరమాణువే కుండలిని. అంటే ఇక్కడ ఒక్కొక్కటే మరి ఇవి పేజ్ నెంబర్లా లేకపోతే ఇవి 2 నెంబర్లు ఇచ్చారా, నాకు ఇది ఇక్కడ అర్థం కావట్లేదు మేడం. మీకు అర్థం కాదు మేడం, అది ఆ పేజ్ నెంబర్లో అర్థం కాకపోతే కూడా కంటిన్యూగా చదువుతా వెళ్ళిపోండి మేడం, ఏది ఉంటుంది. ఓకే మేడం. అణు విస్ఫోటనము, పరమాణువే కుండలిని, శక్తి క్షేత్రము, ఒక అద్భుత ఆవాహనమైన శక్తి, మూల ప్రకృతియే కుండలిని, సృష్టి ప్రథమ స్థితి, సర్పిణి, శక్తి కుండలిని, మహాకుండలిని. కుండలిని ఒక జీవశక్తి, ఎన్నో పరిణామ రహస్యములు కలదు, మాయతో కప్పబడి ఉంది. మోక్ష ద్వారము, కుండలినిలోని సృష్టి వర్గములు, వంకర టింకరలు గలది, నిద్రించు నిర్లిప్త ఎనర్జీ, కుండలిని కంఠము, కుండలిని ఘనీభవించిన ప్రక్రియ,
కుండలిని ప్రాణ ప్రసరణ, కుండలిని కర్తవ్య గుణాలు, కుండలిని కర్తవ్యము, సాధనకు మార్గదర్శక సూత్రాలు. మూడవ దాంట్లో ఇక్కడ కుండలిని స్వరూప నిరూపణ గురించి, కుండలిని అనగా ఏమి, కుండలిని ఎట్టిది, కుండలిని సృష్టి వృక్షం యొక్క బీజము, కుండలిని అకులము, కుండలిని శక్తి పరదేవత, రూపము బిందు స్థితి, కుండలిని స్వరూపము, సుప్త కుండలిని ఇది ఆడ సర్పం, పరాశక్తి 3 చుట్ల సర్పమే కుండలిని, స్వయం భూలింగము, రూపాతీతమైనది, కుండలిని పిండాండము, నిద్రించు భుజంగ రూపము, హంస రూపుడు, హంస సంచారము, హంసకు గల పేర్లు, హంస రూపిణి స్థానములు, మధ్య ప్రదేశము, బిసతంతు, కుండలిని ఎట్లు ఏర్పడింది, కుండలిని ఎక్కడ ఉన్నది, కుండలము కురుకుళ్ళ కులేశ్వరి, కుండలిని ప్రతిష్ఠితమైన స్థలము, ఏం మేడం పీఠము కురుకుండ కులేశ్వరి. ఇది లలిత ఇది సహస్రనామాల్లో లలిత సహస్రనామాలు. మేడం నేనైతే బాగా గుర్తుంది. ఓకే, కురుకుళ్ళు కులేశ్వరి. కులేశ్వరి. ఓకే, అంటే లలిత సహస్రనామాల్లో మొత్తం దీని గురించే ఉంది కదా మేడం, కుండలిని గురించి ఇవన్నీ. అవును. అది కాకపోతే అది మనకు అది అర్థంగా ఏదో సంస్కృతంలో పెట్టేశారు తప్ప, కానీ దానికి అర్థం వివరణ కూడా ఉండదు మేడం. దానికి లలిత సహస్రనామాలకి వివరణ జక్క పద్మ మేడం రాసింది అనుకో. అవును, పత్రిసారి రాయిపించారు. కుండలిని ప్రతిష్ఠితమైన స్థలము, పీఠము, పీఠ రకములు, కుండలిని ఇంద్రియాలతో పరస్పర సంబంధము, అర్ధనారీశ్వరి విధానమే కుండలిని విధానం, పరమశివుడి నుండి విడివడినదే కుండలిని, సైన్స్ కుండలిని. 4వ దీంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ విశ్వ సృష్టి ఆవిర్భావన రహస్య విచ్ఛేదనయే కుండలిని యోగం. నేను ఎప్పుడో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మేడం చదివి ఇదేందో నాకు సరిగా అర్థం కాక వదిలేసాను మేడం. ఏంటి ఇది ఇలాగ ఉంది అనేసి. టైం రావాలి కదా మేడం, టైం రాకపోతే అదే అంటే సివివి గారిది చాలా బాగుందని ఆ నందూరి గారు చెప్పేవారు కదా, చూద్దాం అనేసి ఓపెన్ చేశాను మేడం. ఇది మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తుంది నాకు, ఇప్పుడు నేను చూస్తాను అనేది కూడా. కాదు మేడం, రామ్ తాతండ్రి అట్లే అయింది, ఇది అట్లే అయింది. అవును మేడం, నిజంగా అడిగిపోతావు నువ్వు శాంతారా కూర్చుంది అని చెప్పొచ్చు. నిజం మేడం, అది అర్థం కావట్లే. ఇదేంటి ఇలాగ నెంబర్స్ ఇది అనుకుంటూ అబ్బా అర్థం కాలేదు నాకు అనేసి వదిలేసాను మేడం ఒకరోజు చూసి. అప్పుడు నేను లేను కదా వినేదానికి మేడం, ఇప్పుడు నేను వినేదానికి ఉన్నాను కదా, అందుకే ఇప్పుడు కంటిన్యూ అవుతా. అవును మేడం, అది కాదు మేడం, మీరు వచ్చిన తర్వాత ఒకరోజు ఓపెన్ చేసేసి చూసాను మొన్ననే ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితం. తర్వాత మీకు చెప్పలేదు అంతే. కానీ ఇదేమరా ఇంత సంఖ్యలేంటి, ఇంత చిన్న ముక్కలుగా రాశారు, ఎప్పుడు అర్థం కావాలా, ఈ బుక్ ఎప్పుడు అయిపోవాలా అనుకొని ఇంకా వదిలేసారు. అంటే పూర్తిగా లోపలికి పోతే అర్థం అయ్యేదేమో, పోలే పూర్తిగా. విశ్వ సృష్టి ఆవిర్భావ రహస్య విచ్ఛేదనయే కుండలిని యోగము. కుండలిని యోగము అనగా ఏమి? కుండలిని తీర్థము, మహాతీర్థము, కుండలిని పిట్యూటరీ మధ్య గల భేదాలు, ముక్తికి సాధనలు, కుండలిని ప్రబోధ ఫలితాలు, మోక్ష ద్వారములు, కుండలిని క్షేత్రం తెరచుటకు తాళపు చెవి, తుర్యతుర్యుడు అంటే తుర్యుడు, తుర్యాతీతుడు, ఛేదించుకొని పోవుట మరియు కోసివేయుట, పిట్యూటరీ గ్రంథి. ఓకే, కుండలిని నుండి సమాధి, కుండలిని సమాధి సూత్రములు, కుండలిని క్రమరహిత స్థితిని బోరు చేయుట, మోక్ష ద్వారమును తెరచుట, కుండలిని పాత్ర, స్వరూపము, యతిరగ్ను సర్పము, కుండలిని ప్రకంపనలు, భౌతిక రూపాంతరము పొందుట. ఇక్కడ 5వ దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. మరి కుండలిని నిల్వలు, విశ్వ కుండలిని,
పృథ్వీ కుండలిని, మానవ కుండలిని, శరీరమందలి కుండలిని స్థానములు, వాటి పరస్పర సంబంధాలు, కుండలిని రూపములు. ఇక్కడ 6వ దాంట్లో ఏముందంటే 3 పూతల కుండలిని. కుండలిని పూత అనగానేమి? 3 పూతల కుండలిని అనగానేమి? కుండలిని పీటర్స్ వీటికి సంబంధించిన పదజాలమే. గుడ్ డోమ్ అనే దాని గురించి ఇచ్చారు. గుడ్ డోమ్ అంటే ఏమో తెలియదు నాకు. పూతలను విడుదల చేయుట, మరి కాస్మస్ సూత్రములు, పూతలను తొలగించుట, డిప్లొమా పాయింట్, మైదాన స్థలము. అంటే ఇక్కడ 1/2 పూతల కుండలిని అంటే 3.5 కోటెడ్ కుండలిని అని కూడా ఉంటదంట. మొదటి మాయావరణ పూత, 2వ మాయావరణ పూత, 3వ మాయావరణ పూత, 4వ మాయావరణ పూత, 3 క్వార్టర్స్ విరాట్ స్వరూపము, 3 క్వార్టర్స్ గురుబోధని. దీని పరిధి వృత్తము అంటే మేజర్ ట్రిపుల్ మరియు మైనర్ ట్రిపుల్. చతుర్భుజాలు మాస్టర్ కుండలిని, స్త్రీ పురుష కుండలిని. ఇక్కడ మళ్ళీ 7వ దాంట్లో ఏముందంటే ప్రజ్వలన, కుండలిని ప్రజ్వలన వలన ప్రయోజనములు, చాలనములు, ప్రజ్వలన తర్వాత గమనించవలసిన విషయాలు. చలనములు కదా మేడం, చాలనములు అని ఇచ్చారు మేడం. అదే అలా ఏమైనా ప్రింట్ మిస్టేక్ ఉండొచ్చు మేడం, ఉండొచ్చు. చలనము ప్రజ్వలన తర్వాత గమనించవలసిన విషయాలు. శక్తి చాలనములకు పనిముట్లు. ఓకే, చలనములే కరెక్ట్. శక్తి చలనములకు పనిముట్లు. కుండలిని పని, పాదరస పని ఒక్కటే. అంటే కుండలిని యాక్టివిటీ మెర్క్యూరీ యాక్టివిటీ అంట. మెర్క్యూరీ ఓకే, అవన్నీ ఉంటాయి మన బాడీలో. అంటే కుండలిని పని అనేది కుండలిని యాక్టివిటీ, పాదరసం పని అంటే మెర్క్యూరీ యాక్టివిటీ అంట. అది ఇంగ్లీష్ లో ఇచ్చాడు అంతే. తర్వాత పాదరసం అంటే ఏమిటి? బోరింగ్ మరియు వేడిచే చాలనము. పరనిర్వాణిక్ లెవెల్ అంటే సహస్రారం. పరనిర్వాణిక్ లెవెల్ ఆగ్నేయ భూమిక, ఎంత ఎత్తుకు లేవవచ్చు. కుండలిని చాలన అనుకూల ప్రతికూల ప్రభావాలు. పామును ఆడించుట, అపసవ్య చాలనము, పరిమితులు, తుంటి భాగంలో పని. కుండలిని అడ్డదారి ప్రక్కదారిలో ప్రయాణించుట, చిమ్మివేయబడిన కుండలిని ఖాళీ స్థలమును అది సంకల్పంతో నింపుట. చాలనం వలన ప్రయోజనములు. జీవ ప్రజ్ఞ, కుండలిని శక్తి శరీరం అంతా వ్యాపించుట, కుండలిని శక్తి ప్రయాణము, వివరణ, నిరంతరము చాలనము, తిరుగు ప్రయాణము, ఒత్తిడి. మేడం కొంతమందికి కుండలిని చాలన కరెక్ట్ గా దాన్ని సాధన చేయకుండా ఎట్లా పడితే ఇది చేసుకున్నా మనకి స్టార్ట్ అయిందంటే చాలా మంది పిచ్చోళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. దాన్ని సరిగా అది కూడా నిజమే కదా మేడం, పిచ్చోళ్ళు అవుతారు. మరి అట్లా జరిగినప్పుడు ఏంటి మేడం మరి ప్రాబ్లం? మళ్ళీ ఎలా వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతారు? అదే మేడం, పిచ్చోళ్ళు అవుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం ఉన్న వాళ్ళలో కూడా అది కాలేదని కూడా లేదు, అయ్యింది ఎటు పడితే అటు ఉంటాయి. అందుకే జీవితాలు కూడా ఇట్లా ఉంటాయంటే దానికి కారణం కూడా అదే ఉంటుంది. మనం దాన్ని కూడా తెలుసుకోవాలా, దాన్ని కూడా తెలుసుకొని సరి చేసుకుంటేనే సరి అవుతుంది. అవును, చాలా మంది చాలా వరకు చెప్పారు మేడం. ఇది పత్రి సార్ కూడా చెప్పారు. ఇప్పుడు మనకే తెలీదు, మనకి ఇన్ని అవస్థలు అంటే భౌతికంలో కానీ లేకపోతే ఫిజికల్గా కానీ మెంటల్గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే అది కుండలిని సరిగ్గా అంటే సవ్య మార్గం అపసవ్యంగా ఏదైనా జరిగితే కూడా అలాగ ఉంటాయంట లైఫ్ మనకి. అంటే శక్తి చాలనం వలన ప్రయోజనములు. జీవ ప్రజ్ఞ, కుండలిని శక్తి శరీరం అంతా వ్యాపించుట, కుండలిని శక్తి ప్రయాణము, నిరంతరం చాలనము, తిరుగు ప్రయాణము, ఒత్తిడి, సాధనకు సూచనలు, ప్రాణము, చాలనము అపసవ్యంగా జరగాలి. ఘటావస్థ, పరిచయావస్థ.
ఈ సుషుమ్న నాడి కుండలిని ప్రయాణ రహదారి. 8వది మోక్ష మార్గము ఒక శరీరాంగము, సొరంగ మార్గము, గొట్టం వంటి నిర్మాణము. చిత్తశుద్ధితో చదవండి. మోక్ష మార్గము ఈనాటి ఒక సృష్టి వనరు, సుషుమ్న చలనము, సుషుమ్న మార్గము, సుషుమ్న కులయోగిని, కుల సంకేతము, సంకేత పాలని, కులంగన, కులాంతము. మేడం ఇవన్నీ దాంట్లో ఉన్నాయి కదా, లలిత సహస్రారంలో ఇవన్నీ కులాంతస్థ, కులంగని, ఇవన్నీ కూడా కులయోగిని, కులయోగిని, కులమండలము, బిలము, కుశల, సుషుమ్న, మహాద్వారము, మెరుపు తీగ, వీణా దండము, కంద సుషుమ్న గ్రంథి స్థానము, మరకత సర్పము, కంద సుషుమ్న నాడీ క్షేత్రము, దారంచే గుర్చబడిన చిత్తే సుషుమ్న నాడీ స్థలములు, నాడీ చిత్రము, పరానాడి పరస్థానము, పరమ పదము, నాడుల రంగు, నాడులలో సంచరించువారు, శరీరం గల క్షేత్రములు, మెలికలు తిరిగిన నాడులు. అంటే ఇవి పేజీల రకంగా ఇచ్చారు మేడం. ఇవన్నీ ఉన్నాయి ఆయా పేజీల్లో. వాటి గురించి విశదీకరించి చదవమంటారా, ఇంకా ముందు పొమ్మంటారా? చదవండి మేడం. అది మొత్తం ఏముంది అంత ఏం వదలకుండా చదువుతా వెళ్ళిపోండి మేడం. ఓకే. సుషుమ్న మహాద్వారము, మెరుపు తీగ, వీణాదండము, కంద సుషుమ్న గ్రంథి స్థానము, మరకత సర్పము, కంద సుషుమ్న నాడీ క్షేత్రము, దారంచే గుర్చబడినది సుషుమ్న నాడీ స్థలములు, నాడీ చక్రము, పరనాడి పరస్థానము, పరమపదము, నాడుల రంగు, నాడులలో సంచరించువారు, శరీరం గల క్షేత్రములు, మెలికలు తిరిగిన నాడులు, గ్రంథులు, గ్రంథులను బోరు చేయవలెను, బ్రహ్మ గ్రంథిని ఛేదించవలెను, విష్ణు గ్రంథిని ఛేదించుట, రుద్ర గ్రంథిని ఛేదించుట, శివశక్తి యోగము, తనతో పాటు జీవాత్మ కుండలిని ఆశ్రయించిన నాడులు, అవి ఎక్కడ ఉన్నది క్రింద వివరించబడినది. ఇడా నాడి లక్షణములు, పింగళ నాడి లక్షణములు. మేడం టైం అయిందేమో చూడండి. లేదు మేడం, ఇంకా ఉంచారు. ఓకే, 10 minutes మేడం. దశవిధ నాడు వివరములు, దశవిధ నాడుల వివరములు, నాడి సమూహములు, సుషుమ్న నాడిలోని రహస్య నాడులు, వజ్రనాడి, బ్రహ్మనాడి, చిత్రనాడి, వీటి దేవుళ్ళు, ఏనుగు తొండము, సుషుమ్న నాడి, విద్యుత్ కోట, బ్రహ్మసూత్రము, కైవల్య స్థానములు పొందుట, అవి ముక్త క్షేత్రము, సుషుమ్న ద్వారా పరమగతి, యోగవేత్త స్థితి, యోగ సిద్ధి, ప్రణవ రూప మహానాదము ఎక్కడ పుడుతుంది, సుషుమ్న అంతర్గత విశ్లేషణ, సుషుమ్న ఎముకలు, సుషుమ్న ప్రక్రియలు, కాళ్లలో నరముల భాగము, నర ఎముకలు, సుషుమ్న మార్గమున సాధన. దాంట్లో అంటే 9వ అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయనుకుంటా. ఇది కుండలిని చాలన సమయంలో చక్రాలలో చేయవలసిన సాధనలు, సాధించవలసిన ఫలితాలు. సాధకుడు ఏమి సాధించాలి? స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత అంటే బుద్ధిక్, విశుద్ధ నిర్వాణిక్, ఆగ్నేయ పరనిర్వాణిక్ స్థితి యొక్క క్రియలు, సహస్రారము, పౌళిని సమాయోగము, కుండలిని ప్రకృత్వస్టిక్ స్థానమును చేరుట, కుండలిని శిరస్థానమును చేరుట, ఆది భౌతిక దేహము అతి వాహికత్వము పొందుట, నూతన సహస్రార నిర్వాణము, నూతన చక్రముల ఏర్పాటు, కావలసిన పదార్థములు, పనిముట్లు, జాగ్రత్త అవస్థలో అజాగ్రత్త అవస్థలో కుండలిని. నిమిషం మేడం, అక్కడ
ఇక్కడ 10వ అధ్యాయంలో ఏముందంటే కుండలిని యొక్క భౌతిక ఈతరిక్ కర్తవ్యములు గర్భకోశంలో మేడం గర్భకోశంలో శిశు రూప నిర్మాణం మరి గర్భకోశంలో శిశు రూప నిర్మాణము, కుండలిని పాత్ర, కుండలిని లక్షణాలు, అంతర్గత బాహ్య కుండలిని అంటే ఇన్నర్ అండ్ ఔటర్ కుండలిని, కుండలిని ప్రాణ సరఫరా కర్తవ్యము, కుండలిని చమత్కార క్రియలు, కుండలిని మరణము, గత జన్మ నెగటివ్ ఫిల్ము, కుండలిని సమాధి సూత్రములు, కుండలిని చాలన మార్గమున గల ఆటంకములు. ఎన్ని అన్వేషణ చేశారు మేడం. నేను ఎన్నో పేజీ ఎక్కడున్నారు మేడం ఇప్పుడు? ఏ చాప్టర్? ఎన్నో పేజీ? ఇంకా 11వ చాప్టర్ మేడం. అంటే ఇది ఇంకా ఇవి ఉన్నాయనేసి ఇక్కడ రాశారు అంతే, ఇంకా ఏది మొదలు పెట్టలేదు. ఇక్కడ ఇంకా 229వ పేజీలకి ఇక్కడికి వచ్చాం అంతే. అంటే ఆ పేజ్ నెంబర్ ఇచ్చారు అంతే, దాన్ని మొత్తం దాంట్లోకి లోపలికి వెళ్ళలేదు. అంటే ఆ చాప్టర్ లో ఇవన్నీ ఉన్నాయి అనేసి ఇచ్చాడు ఆయన మొదటే. కుండలిని చాలా మార్గమున గల ఆటంకములు, మార్గం పూలబాట కాదు, ప్రతిబంధకాలు, వజ్రపు గోడ, అంతర్ముఖం కావాలి, గోడలకు రంధ్రం వేయాలి, అంగుళ మందం పొర, ప్రకంపనలు, మార్గమును పరిశోధించాలి, ప్రత్యామ్నాయ మార్గమును వెతుకుట, ప్రత్యామ్నాయ మార్గము అదే ఆస్ట్రల్ రహదారి, కుండలిని సంకోచిస్తుంది, ఆటంక దశలు పై భూమికలను ఎట్లు చేరాలి, ఆటంకపరచు దశలు, వాటి ప్రభావ ఫలితాలు, ఆటంకములను తొలగించుట, ప్రభావాలు, హితము మరక ఆటంకములు, మధ్యస్థానమును బోర్ వేయుట. ఇక్కడ ద్విపతి అంశము, ఆది అంశము, మిత్రతి, హితు క్రియలు, దారి తప్పుట, మహాభేద అనేది 11వ అధ్యాయంలో ఉన్నాయి. 12వ అధ్యాయంలో కుండలిని పైకి ప్రయాణించలేకపోవటకు శరీర లోపాలు, బలహీనమైన మానవ రూపము, సుషుమ్న ఆకృతి ఇంకా ఏర్పడలేదు. అంటే బలహీనంగా ఉండే మానవ రూపం కూడా ఇవన్నీ దాటలేకపోవడానికి కూడా కారణాలు కూడా చెప్తున్నాడు. పింగళ నాడి ఇంకా తయారు కాలేదు, అసంపూర్ణ సహస్రారము ఉంటది, ప్రజ్వలింప చేయుటకు సాధకులకు సామర్థ్యం లేదు, వెన్నెముక పూర్తిగా తయారు కాలేదు, హితు ఒక అడ్డుగోడలా నిలిచి ఉంది, పువ్వు వికసించలేదు, అంతరిక మలము రూపొందలేదు, బల్బ్ ఇంకా ఏర్పాటు చేయలేదు, సూటి రహదారి లేకపోవట ఇతర కారణములు, క్రియాశీలక కారణాలు, సాధనకు మార్గదర్శక సూత్రాలు. ఇక్కడ 13వ అధ్యాయంలో ఏముందంటే కుండలిని చాలనకు శరీర శుద్ధి సవరణ అవసరం, ప్రవేశము ఆవశ్యకత, శుద్ధి సాధనతో ఎదురయ్యే ప్రభావాలు, పునర్నిర్మాణము గురించి 13వ అధ్యాయంలో ఇచ్చాడు. 14వ అధ్యాయంలో కుండలిని సాధన బ్రహ్మ సాక్షాత్కారానికి అపరోక్ష మార్గము, పరోక్ష మార్గము అనగానేమి, ఇది ద్వంద్వమైనది, డైరెక్ట్ లైన్ అనగానేమి, పరమైనది, బ్రహ్మ సంకల్పితమైనది, స్వరాజ్య సాధన, మౌలికమైన మార్గము, భగవత్ అంకురార్పణ, కుండలిని సాధన, సృష్టి నిర్మాణము 2 రకములుగా జరుగుతుంది. కాస్మస్ పై ఆధారపడకుండా జీవించుట, శరీర పునర్నిర్మాణము, కటక విధానము, సృష్టికర్త సాధకుని ప్రత్యక్ష సంబంధ సాధన, శరీర కాస్మాస్ల పునర్వ్యవస్థీకరణల సాధన, అందరికీ బ్రహ్మత్వము, అందరికీ అమరత్వ సాధన. అమరత్వ సాధన గురించి కూడా ఉంది మేడం బాగా అద్భుతంగా. నిర్గుణ సగుణ బ్రహ్మల సాధన, పునరుద్ధరించే అభ్యాసము, మార్పు లేని స్థితిని సాధించే యోగము, నిర్గుణ సాధన, నూతన జీవన సూత్రములను పనిచేయించు అభ్యాసము, నూతన పారిభాషిక పదాలు, బోరింగ్ పని, ఫలితాలు, అనుసంధానము, సరళ సాధన,
శ్రేష్టమైన సాధన, కుండలిని ఆధారంగా కలుగు మార్పులు, సత్యం అన్న ఏకైక మార్గమే డైరెక్ట్ లైన్ అంట. ఆరా పైపు సంస్కారాల సంబంధమైనది. చివరిగా ఇంకోటి 15వ అధ్యాయంలో ఏముందంటే కుండలిని సాధకులకు హెచ్చరికలు, సూచనలు, జ్ఞానము, సాధన. 16వ అధ్యాయంలో కుండలిని చాలనము నీ ప్రయత్నంతోనే జరగదు. 17వ అధ్యాయం ఏముందంటే కుండలిని నుండి నిష్క్రమణం. ఇక్కడికి అయిపోతుంది మేడం 335 పేజీలు. తర్వాత కాకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ది కాకా భుజంత కుండలిని యోగం గురించి 1 నుంచి ఇచ్చారు. 235 మేడం. మేడం ఓకే సరే. అంటే పేజ్ నెంబర్ అక్కడ ఇచ్చారు అంతే, మనం స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచి కాదు. సరే మేడం, ఇక్కడతో ఈ రోజు ఆపుకుందాం మేడం, రేపు మొదలు పెట్టుకుందాం. అట్లే ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క